హలో అండి. అందరికి నమస్కారం. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం అంటే సాధారణ భక్తుడికి ఇప్పటి వరకు దాదాపు అందని ద్రాక్షలాగే కనిపించేది. శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళం ఇచ్చే దాతలకు మాత్రమే ఎక్కువగా ఈ అవకాశం లభిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు చాలా మందికి తెలియని మరో మార్గం కూడా ఉందన్న విషయం బయటకు వస్తుంది. అదేంటంటే శ్రీ వెంకటేశ్వర అప్పన్న హృదయ స్కీమ్. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వి ప్రాణదాన ట్రస్ట్‌కు అనుబంధంగా ఈ పథకాన్ని 2022లో తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, భారీగా కోట్ల విరాళాలు ఇచ్చే భక్తులకు మాత్రమే కాకుండా, కొంత తక్కువ మొత్తంలో సేవ చేయాలనుకునే భక్తులకు కూడా ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించడం. భక్తులు తిరుమలలోని ఆదిశేషు అతిథి గృహం వద్ద ఉన్న సంబంధిత కార్యాలయం వద్దకు వెళ్లి 1,00,000 విరాళం అందజేస్తే మరుసటి రోజు ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం కంటే ముందుగా జరిగే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు ఒక ₹1,00,000 విరాళంతో ఒకరికి కాదు మొత్తం 5గురికి దర్శనం కల్పిస్తున్నారు. అదనంగా వసతి సౌకర్యం, 5 లడ్డూలు, ప్రసాదం కూడా అందజేస్తారు. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్ ఉంది కదా! మరి ఈ కొత్త స్కీమ్ అవసరం ఏమిటి? దానికి కారణం ఆసక్తికరంగా ఉంది. 1,00,00,000 లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు అందించే దాతలకు ఇప్పటికే ఉదయాస్తమాన సేవలు, ప్రత్యేక దర్శనాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మధ్యస్థ స్థాయి విరాళం ఇవ్వగలిగే భక్తులకు కూడా ప్రత్యేక అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అప్పన్న హృదయ స్కీమ్‌ను తీసుకువచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల వేసవి సెలవుల సమయంలో తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ఆధారంగా లభించే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న భక్తులకు ఈ కొత్త మార్గం ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. దేవుడి దర్శనం అందరికీ సమానంగా ఉండాలా? లేక విరాళాల ఆధారంగా ప్రత్యేక దర్శనాలు ఉండాలా? ఒకవైపు చూస్తే ఈ విరాళాలు ఆలయ సేవా కార్యక్రమాలకు, వైద్య సహాయ పథకాలకు, ధార్మిక కేంద్ర కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయని టీటీడీ చెబుతుంది. మరోవైపు సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడుతుంటే డబ్బులు చెల్లించిన వారికి ప్రత్యేక దర్శనాలు కల్పించడం సరైనదా అన్న ప్రశ్న కూడా తరచూ వినిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర అప్పన్న హృదయం స్కీమ్ ద్వారా వీఐపీ దర్శనం కల్పించడం మంచి నిర్ణయమా? లేక తిరుమలలో దర్శన వ్యవస్థ పూర్తిగా సమానత్వ ఆధారంగా ఉండాలా? థాంక్ యూ అండి. జై హింద్.